दो दिन का मेला, सोच समझ कर सौदा कर, सोच समझ कर सौदा कर, ये दुनिया दो दिन का मेला। आहा आहा ओ हो ओ हो ओ हो सुंदर सुंदर महल बनाए, तोड़ी तोड़ी माया जोड़ी, सुंदर सुंदर महल बनाए, तोड़ी तोड़ी माया जोड़ी, वचन प्रभु का उस फल आया, वचन प्रभु का उस फल आया, आज ही जाना है, ये सब कुछ छोड़ के जाना है, ये सब कुछ छोड़ के जाना है, ये दुनिया दो दिन का मेला। आहा ये दुनिया दो दिन का मेला है, दो दिन का मेला है, दो दिन का मेला है। ఎట్లుంది? అట్లా మీరు పాడాలా? అది నా బాధ. భావంతో మనం గ్రహించి పాడితేనే అట్లా వస్తాయి. యవనస్తులు ఎంతసేపు అయినా రాగాలు తీయగలరు. అట్లా మీరు తీసి చక్కగా పాడాలి. సరే, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 9, 10 తర్వాత 12వ అధ్యాయము 2 వచనాలు మార్చి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ అధ్యాయం 2వ వచనం వరకు మార్చి స్పష్టంగా అందరూ ఒక్కటిగా చదివినట్టు చదవాలి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. అరే చిన్న, వదిలేసేయి. నీకొక్కటే చెప్తున్నా, నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించి వస్తున్నావు. అయితే నీ దృష్టి తపలా మీద తాళాల మీద ఉంటే దేవుని వాక్యం మీద ఉండదు. వాక్యం చెప్పేటప్పుడు అవన్నీ ఇడిచిపెట్టి విను. అర్థమైందా? నువ్వు చిన్నోని ఇంకా వేలు తిరగవు, వస్తుంది, దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైందా? వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేసుకోవద్దు, వాక్యం పైన విను. తపలా ఎంతో, దానికంటే ముఖ్యమైనది వాక్యం. ఏం చెప్తున్నాడు? నీకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, దేవుని సన్నిధిని ప్రేమించి వస్తున్నావు. ఇంత చిన్నతనంలో వాక్యం పైన కాన్సన్ట్రేషన్ పెట్టు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకేనా? వాటి గురించి ఆలోచన చేయకు, దేవుడు ఇస్తాడు, మంచిగా వాయిస్తావు. ఓకేనా? రైట్. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. చదవాలా?
ఎప్పుడు తెచ్చుకోవాలంట? కాబట్టి వాక్య సహాయం కొరకై మధ్యలేటన్న ప్రేయర్ చేస్తారు, చేయండి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతి సృష్టి ఆది నుండి ప్రతి తరములో మరి మనము ఈ లోకంలో జన్మించినప్పటి నుండి అదే స్థితిలో ఉండం. చిన్నపిల్లవాడు పడుకోబెడితే పడుకో అంటాడు, ఆ తర్వాత మెల్లమెల్లగా బోర్ల పడేదానికి ప్రయత్నం చేస్తాడు. అట్లే ఉంటాడా? ఆ నుంచి లేచి కూర్చునేదానికి ప్రయత్నం చేస్తాడు. మనము శాంసంగ్ను చూస్తే అర్థమైపోతుంది ఎట్లా ఉంటుంది మన బాల్యం అని. మన బాల్యం మనం చూసుకోలేం కదా, ఎందుకంటే అప్పుడు చిన్న బిడ్డలను చూస్తే ఒక చోట ఉండమంటే ఉండనే ఉండరు. ఈ నుంచి లేస్తారు, అక్కడికి పోతారు, ఇక్కడికి పోతారు, ఎక్కడికక్కడికి వస్తారు. ఇప్పుడే ఉపాధ్యాత మనం కష్టపడుతుంటే శాంసంగ్ కూడా తయారైనాడు, ఆయనకు తపలాలు కావాలంట. ఆయన చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ తపన, ఆ జీల్ చిన్నతనం నుండే వస్తుంది మనకు. కాబట్టి దేవుని యొక్క చిత్తములో మనం కూడా యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండేనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యవ్వన కాలంలో ఎట్లా ఉండాలా? దేవుని యొక్క చిత్తంలో ఒక యవ్వనస్తుడు మరి పేదవాడు, చక్కగా కొంత చదువుకున్నాడు, చదువు సరిగా రావడం లేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రి పంజాబ్లో అతన్ని ఏం చేశాడు, ఒరే నువ్వు దేనికి పనికిరావు, ఎట్లా నీతో చేసేదని పశువులను గాయని పెట్టారు. పశువులను గాయని పెట్టే ఆ పంజాబు దేశస్తులు ఎట్లుంటారు, బాగా శరీర దారుఢ్యం బాగా కలిగి ఉంటాడు. అతను యవనస్తుడు. ఆ పశువులను మేపుతా పశువుల పాలు తాగేవాడు, తాగి మంచి స్టడీగా తయారయ్యాడు. ఒకసారి ఒక పశువు పరిగెత్తుతూ పోతుంటే దాన్ని మందలకి తీసుకొని రావాలని ప్రయత్నం చేశాడు. అది మాట వినలే. మాట వినకపోతే తీసి కొట్టాడు ఇట్లా, అంతే, దాని మెడ ఇరిగిపోయింది. దృఢమైన పశువులు అవి, మెడ విరిగిపోయింది. ఆ పశువు యజమాని అందరూ వచ్చి పంచాయతీ పెట్టారు. అరే ఎట్ట చేసేవారు నువ్వు అంటే, నేను ఏం చేయలేదు అంకుల్, నేను కోపం వచ్చింది, అది రాకుండా ఉంటే కోపం వచ్చేసి కొట్టిన రిస్టుతో, ఈ రిస్టు బాగుతో కొడితే దాని మెడ ఇరిగిపోయింది. నీ ముఖం, నువ్వు రిస్టు కొడితే మెడ ఇరుగుతుంది, అది ఎంత బలమైంది. సరేరా మేము ఇంకొక దాన్ని పెడతాము, ఇంకొక పశువును, దాన్ని కూడా కొడతావా? కొడతా అంకుల్. కొడితే దాని మెడ ఇరిగిపోయింది. ఓరే నువ్వు సామాన్యుని కాదురా అని వాడిని తీసుకొని గోదాలోకి తీసుకుపోయాను, కుస్తీ నేర్పించడానికి. ఆ కుస్తీ నేర్పించుకుంటూ నీ ఏకాగ్రత ఒక దాని మీద ఉండాలి, ఆ దృష్టి దాని మీద ఉండాలి. ఆ యవ్వన కాలంలో ఆ యవ్వనస్తుని గోదాలో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో మరి వాళ్ళ ఊర్లలో చిన్న చిన్న కుస్తీ పోటీలో ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత మరలా జిల్లా వైజు, డిస్ట్రిక్ట్ వైజు, ఆ తర్వాత స్టేట్ వైడ్, ఆ తర్వాత దేశం ఇండియన్ లెవెల్లో కుస్తీలు అన్నీ గెలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు వరల్డ్ లెవెల్లో డబ్ల్యూడబ్ల్యూ అంటారు కదా, 3 WWS, వరల్డ్ రెజ్లింగ్. ఆ రెజ్లింగ్లో ఆయనను తీసుకొని వచ్చారు. ఆస్ట్రేలియాలో అప్పటికే ప్రపంచ ఛాంపియన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కింగ్ కాంగ్. ఆయన పొట్ట ఎంత ఉంటుంది, తలకాయ ఎంత ఉంటుంది, శరీరం అంతా ఎక్సర్సైజ్డ్ బాడీ. ఆయనను కొట్టాలంటే చాలా కష్టం. వరల్డ్ ఛాంపియన్, అతనితో పోటీ పెట్టారు. ఇతను కష్టపడి ఆ పోటీలో చాలా కష్టపడ్డాడు. అయితే ఆ పోటీలో అతన్ని గెలవలేకపోయాడు, ఓడిపోయాడు. చెయ్యి కొంచెం భుజము జారిపోయి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత ఓడిపోయాడు. అది ఫస్ట్ ఓడిపోవటం. తర్వాత మరలా ట్రైనింగ్ ఇచ్చి సెట్ చేశారు. ఇతన్ని ఏమంతా అతన్ని ఓడించాలని. ఆ తర్వాత మరలా వారిద్దరికి పోటీ ఏర్పాటు చేశారు. ఇండియన్ తరఫున వెళ్తే
కింగ్ కాంగ్ను ఓడించేశాడు. ఎవరైనా బ్రదర్స్కి ఏం తెలీదా? ఆ సీన్లో మీరు లేరు కాబట్టి అట్లా. దారాసింగ్, ఆయనే దారాసింగ్ ఆయన పేరు. 84 ఇయర్స్ బ్రతికాడు. 55వ సంవత్సరం వరకు కుస్తీలలో ఒక్కసారే ఓడిపోయాడు కింగ్ కాంగ్తో. ఆ తర్వాత ఓడిపోలే. ఆయన మరి నా తండ్రి ఏం చేశాడంటే, ఎక్సర్సైజ్ చేసేదానికి నా యవ్వన కాలంలో మరి జిమ్ములు ఎన్ని కాదు, ఇంత రాళ్ళు తెచ్చి ఇచ్చాడు. 2 రాళ్ళు తెచ్చి ఆయన చూపించాడు. ఎట్లా ఆ వస్తాడు కుస్తీ, ఆ గోలాకు పోతే మీకు ఇట్లా చేస్తుంటారు. ఇట్లా ఒక 20 ఆ 10 అట్లా రాళ్ళు బాడీ పట్టుకొని చేయాలి. చేసిన తర్వాత పుల్లప్స్ ఇవన్నీ చేయాలి. అట్లా చేయమని చెప్తే నేర్చుకొని కాలేజీకి వచ్చే లోపల ఆ క్లాస్మేట్స్ వీళ్ళందరూ వచ్చి బార్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. బార్ ఎక్సర్సైజ్ చేస్తే నాకు చాలా సంతోషమైంది. ఇంటర్మీడియట్లో ఆ బార్ కడ్డి పట్టుకొని ఊగటం, ఉయ్యాలు ఊగినట్టు ఇది పెద్ద కష్టమా అనుకున్నా. మనం ఎప్పుడైనా గర్వపడకూడదు ఒక పనిలో. ఆ బార్ పట్టుకొని ఊగుతూ ఉన్నా, ఊగడం బాగుంది హాయిగా, దీంట్లో ప్రాబ్లం ఏముంది అనుకున్నా. ఆ సీనియర్గా ఉండే అన్న చెప్పాడు, బాబు జాగ్రత్త చేతులు జారుతాయి అన్నాడు. ఏం లేదన్నా, నాకు బాగా స్టడీగానే ఉండా. అప్పుడు కొంచెం ఎక్సర్సైజులు అవి ఇవి చేస్తూ ఉన్నా. ఇట్లా పట్టుకొని ఉంటే ఉన్నట్టుండి స్పీడ్ పెంచా, దూరం పెంచిన తర్వాత నాకు తెలియా ఈ చేతుల్లో చెమటలు పట్టిపోయాయి. చెమటలు బట్టి జారిపోయింది ఇక్కడ చేతులు. ఎప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఇట్లా జారిపోయి అట్లా పడ్డా. బుడదమట్ట నేలకేసి పీకితే ఎట్టుంటుంది అట్లా శరీరం అంతా అదిరి పడిపోయింది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు నా క్లాస్మేట్స్ అంతా. వచ్చి నన్ను లేకపోతే అంటున్నా, మాట్లాడడంలే, నన్ను ఏం తగల అక్కడ రుచో పట్టే ఉండని నన్ను. అందరూ పడి నవ్వుతా ఉన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను గర్వించాను, ఆయన అహంకారిని గర్విష్ఠిని, దయతో క్షమించు. అప్పుడు ప్రతి పనిలో దేవుడు మనకు మన యొక్క ప్రవర్తన నేర్పిస్తూ వస్తాడు. ఆ తర్వాత ఆ పుల్లప్స్ చేయటం ఇవన్నీ ఎంత కష్టం అంటే, ఆ బార్ని పట్టుకొని మన శరీరాన్ని ఒక 5 పుల్లప్స్ శరీరం అంతా అట్లా తీయాలంటే అంత కష్టం. ప్రాక్టీస్ చేస్తే 5, 10, 15, 20 వరకు చేయొచ్చు. 20 వరకు నేను చేసింది అంతవరకే కాబట్టి 20 చెప్తున్నా అట్లా. కానీ ఒకసారి దారాసింగ్ కనపడితే చూసిన పేపర్లో, ఆ దారాసింగ్ ఎన్ని పుల్లప్స్ చేస్తాడంట అంటే, సిటప్స్ చేస్తారు కదా 1, 2 అని, అవి ఉదయం 4 గంటలు సాయంకాలం 4 గంటలు అతను ఎక్సర్సైజ్. వరల్డ్ ఛాంపియన్ ఊరికే గాలే. 1200 సిటప్స్ 1, 2 అట్లాంటి 1200 కొడతాడంట. 1200 మరలా బోర్ల పడుకొని అవి పొట్ట తగలకుండా చేస్తారనమాట. తెలుసు కదా మీకు ఎక్సర్సైజ్. అవి 1200. ఆ తర్వాత మిగతా ఎక్సర్సైజ్. ఇంత చేసినా అతన్ని అడిగారు, నువ్వు ఎంత మాంసం తింటావు సార్ అని ఇంటర్వ్యూలో అడిగితే ఆ పుస్తకంలో రాశారు, నేను మాంసం తినను అన్నాడు. నేను సర్ప్రైజ్ అయ్యా. ఆయన ఫేవరెట్, ఆయన కుస్తీలు మా తండ్రి ఆ సినిమాలకు తీసుకుపోయి చూపించేవాడు. అంటే మీరు బొమ్మని కాదు మీకు చెప్పేది, ఆ కాలం వేరు ఈ కాలం వేరు. ఆ కుస్తీలు చూపిస్తే అంత అద్భుతంగా. మీరు బ్రదర్స్ యూట్యూబ్లో యవ్వన కాలంలో మనం చూడాల్సింది బాడీ బిల్డప్, హౌ టు బాడీ బిల్డప్, అది చూడాలి. సైట్ సీయింగ్లు కాదు, అది డేంజర్. వింటున్నావా? యవనస్తులు దాని జోలికి వెళ్ళొద్దు, దేవుని బిడ్డలు అస్సలే వెళ్ళొద్దు దాని జోలికి. కాబట్టి యవన కాలాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడు ఆ యొక్క వ్యక్తి దారాసింగ్ చెప్పాడు, ఏనుగు కూడా మాంసాహారి కాదు, కానీ ఏనుగు ఎంత బలశాలి. కాబట్టి ఏదైనా ప్రాక్టీస్ చేయకపోతే కాదు. ఆయన యవ్వన కాలం అంతా ఆ యొక్క గోద, ఆ తర్వాత శరీరము, తన యొక్క మరి క్యారీర్, ఆ రీతిగా చదువులేని వాడైనా వరల్డ్ ఛాంపియన్, చదువుకున్నాడు కొద్దిగా, వరల్డ్ ఛాంపియన్. అప్పట్లో సింగపూర్కి తీసుకుపోయి అక్కడ ఆయనను మరి ట్రైనింగ్ ఇప్పించి అన్నీ చేస్తూ వచ్చారు ఈ రీతిగా. కాబట్టి యవ్వనస్తులు యవ్వన కాలంలో తిను త్రాగు సంతోషించనే వాటికి వారు ప్రాధాన్యత ఇవ్వలే, శారీరక కోరికలకు ప్రాధాన్యత ఇవ్వలే. వాళ్ళ దృష్టి అంతా నా బాడీ బిల్డప్ని పెట్టుకోవాలా, నేను టార్గెట్ ఉండాలా అది. ఇంకా మీకు మీ తరంలో తెలిసిన వారు ఎవరు? బ్రూస్లీ. ఎట్లుంటాడు? దారాసింగ్ అన్న 6 అడుగుల 2 అంగుళాలు, 6 అడుగుల 2 అంగుళాలు అతని హైటు. మీరు అంటే సినిమాలు చూడమని కాదు, రామాయణ సీరియల్ హిట్ అయింది కదా రామానంద్ సాగర్, అందులో ఆంజనేయుడు వచ్చేసి దారాసింగే వేశాడు, భక్తిపరుడు బాగా. ఈ బ్రూస్లీ
ఆ బాడీకి ఈ బాడీకి ఎంటైర్లీ డిఫరెంట్. సన్నగా పీలగా ఎట్లుంటాడంటే వీని ముఖం వీడం కొడతాడు అనేటట్టు ఉంటాడు బ్రూస్లీ. కానీ అతని ట్రైనింగ్, అతని కష్టాల నుండి ఆ రీతిగా వచ్చాడు. కాబట్టి ఒక ధ్యేయం, ఒక లక్ష్యం అనేది ఉండాలి. వారు ఎప్పుడు మిగతా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. చెడు తిరుగులకు, ఆ పదార్థాలకు, తినడం, త్రాగడం, ఎంజాయ్ చేయడం, వాటికి ప్రాధాన్యత ఇవ్వలే. తమ జీవితాలను జాగ్రత్తగా చక్కగా మలుచుకున్నాడు. బైబిల్ గ్రంథంలోనికి వస్తే దావీదు తన జీవితాన్ని ఆ యొక్క గొర్రెలను ఆ అడవుల్లో మేపాలంటే ఆ గొర్రెలను మేపుతున్నాడు. అక్కడ దేవుణ్ణి స్తుతించి పాటలు రాశాడు. మనం ఒక్క పాట అయినా రాసామా అని మీరంటారేమో, నువ్వు ఎన్ని పాటలు రాసావు అంకుల్ కదా, ముందు నన్నే అడుగుతారు మీరు, అప్పుడు బయటికి అడగకపోయినా. కాబట్టి నేను కూడా ఆ యొక్క పాటలు రాయాలనే తలంపు కాదు, కానీ ఉండే పాటలు బాగా పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. మరి కాలేజీలో కూడా జాయిన్ అయినప్పుడు పాటల పోటీలలో స్కూల్ లైఫ్ నుండి నాకు ప్రైజెస్ వచ్చాయి. అంటే గ్రేట్ అని కాదు, మీరు కూడా అందరూ చక్కగా పాడతారు. ఆ తర్వాత కాలేజ్ లైఫ్లో కూడా అట్లనే దేవుని కృపను బట్టి వచ్చాయి. నేను మన నంద్యాల బాబన్న, బ్యాంక్ బాబన్న, మేమిద్దరం క్లాస్మేట్స్. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఎన్సీసీలో ఇద్దరం ఉన్నాం, పాటల పోటీలో కూడా ఇద్దరం ఉండేవాళ్ళం. బాబు కూడా చాలా చక్కగా పాడతాడు. కస్తూరి అని ఇంకొక అబ్బాయి, అతనేమో బ్రాహ్మణ్, వాళ్ళ నాయన పండితుడు, గాయకుడు. వాళ్ళ అన్నలు ఇద్దరు ఎస్వి వాల్సులోని పాటలు పిక్చర్గా పాడతారు కాలేజీలో. కానీ ఒక గురిని పెట్టుకుంటే చెడుతనం నుండి మనం తొలగించబడతాం. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ గురి దేనిపైన ఉండాలనో దానిపైనే ఉండాలి. గాంధీ ఆయన గురి అంతా మా దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది, దాన్ని నిర్మూలించాలా, మా దేశంలో అత్యున్నత చదువులు నేను అక్కడ చదువుకొని రావాలా అని అక్కడ ఫారిన్లోకి వెళ్ళి అక్కడంతా చదువులు చదువుకొని ఇండియాకు వచ్చి ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన ఇది న్యాయమైంది కాదని దేశం అంతటికీ స్వతంత్రాన్ని ప్రకటించాలని అదే యవ్వనస్తుడు ఆ రీతిగా పనిచేశాడు. తన తండ్రి ఉండేటప్పుడు ఆ యొక్క వేరే బీద విద్యార్థికి ఫీజు కట్టాలని స్కూల్ నుంచి బయటికి గంటేశారు. ఫ్రెండ్ అతనికి ఫీజు కట్టాలంటే ఎట్లా, నాయన్ని అడిగేదానికి ధైర్యం చాలే, తండ్రి జేబులో డబ్బులు ఎక్కువ ఉంటుంది, దొంగతనం చేశాడు. చేసిన తర్వాత ఆ ఫీజు అయితే కట్టాడే కానీ తన మనసులో అది మంటలాగా మండుతుంది, ఏ తప్పైనా ప్రతి ఒక్కరి జీవితంలో. అప్పుడు మరుసటి రోజు తండ్రి టేబుల్ దగ్గర, డ్రెస్ దగ్గర చిన్న స్లిప్ రాసి పెట్టాడంట. డాడీ, నిన్న నీ జేబులో ఇంత డబ్బు దొంగతనం చేశా, దయతో నన్ను క్షమించు. వాటికి వచ్చి చూసి గాంధీని పిలిపించాడు. పిలిపించి ఏమైంది, ఎందుకు ఇట్లా చేశావు అంటే, ఏం చేసావు అంటే, ఆ డబ్బు నా స్నేహితునికి ఫీజు కట్టా డాడీ. అరే దాంట్లో తప్పేముంది, చేయొచ్చు కదా, నో ప్రాబ్లం అని చెప్పి ఆ యొక్క గాంధీ తండ్రి గారు ఆయన్ను ప్రేమించి, ఇంకోసారి అట్లా చేయకు, నన్ను అడుగు నేను ఇస్తా. చిన్నతనం నుండే ఇతరులను ప్రేమించాలా, ఇతరులను రక్షించాలా. ఆ తర్వాత మా దేశం, నా ఊరు, నా గ్రామం, నా బంధువులు ఇక్కడి నుంచి రావాలది. ఆ వచ్చినా కూడా మంచి విషయాల్లోనే నువ్వు ఉండాలి, కానీ చెడు విషయాలకు వెళ్ళకూడదు. అందుకనే నీ జీవితంలో మనము పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యం, సండే స్కూల్ నుండి ఎదిగినాం కాబట్టి మనకు ఏమని తెలుసు, దేవుని యొక్క క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. నేను చేసే ప్రతి క్రియను బట్టి దేవుడు నన్ను తీర్పులోనికి తెస్తాడని మనం జాగ్రత్త పడాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, యవ్వనమందు నువ్వు దేని విషయంలో సంతోషపడుతున్నావు, ఎక్సర్సైజ్, నువ్వెంత ఎక్సర్సైజ్ చేస్తే నీ శరీరం అంత దృఢంగా ఉంటుంది, దాని యందు సంతోషపడు. ఏ టైంకి ఆ టైం. మరి స్టడీస్కి వచ్చిన తర్వాత అక్కడ కాన్సన్ట్రేషన్ దానిపైనే దృష్టి పెట్టాలి. అట్లా లేకుండా వేరు వాటి మీద దృష్టి పెట్టామనుకో మనం అప్రయోజకులం అవుతాం. ఒక క్లాస్లో స్టూడెంట్కు పాటలు చెప్తుంటే, అప్పట్లో పూరిపాకలు ఉండేటి కాలేజెస్లో కూడా. ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రొద్దుటూరులో నేను చదివేటప్పుడు పూరిపాకలు, ఆ పూరిపాకల్లో కొన్నిసార్లు ఎలకలు పోతుంటాయి, నవ్వుకుండే వాళ్ళం. ఒక లెక్చర్ అట్లే చెప్తుంటే చూస్తూ ఉన్నాడంట. లెక్చర్ అనుకున్నాడు వాడు నన్నే చూస్తున్నాడని. ఆ పాఠమంతా అయిపోయిన తర్వాత, అరే పాఠమంతా నీకు అర్థమైందారా అన్నాడంట. అనే లోపల వాడు సడన్గా ఏం చేశాడు, అంతా అర్థమైంది సార్, అంతా పోయింది సార్, తోక మిగిలింది అన్నాడంట. వాడేం చూస్తున్నాడు, ఎలక హోల్ లేకపోతా ఉంది, లాస్ట్ తోక మిగిలింది. సడన్గా అడిగాలకు నోట్లో తెచ్చేసింది భయంపై, సార్ తోక మిగిలింది సార్. సారు కోపం వచ్చింది, తోకేందిరా అంటే అప్పుడు బయటపడ్డాడు అబ్బాయి. అప్పుడు గద్దించాడు, నీ గురి ఎక్కడ? మరి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, గురి యొద్దకే, గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తడంలా, గురి యొద్దకే వెళ్తా ఉన్నా. పాట ఏం పాట? ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను,
ప్రభువా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలే నాని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలే నాని. ప్రభువా గురియోదకే పరుగెత్తుచున్నాను నేను. కాబట్టి నువ్వు నేను గురి యొద్దకు పరిగెత్తేవానిగా ఉండాలా. యవన కాలంలో ఆ రీతిగా ఉంటూ వచ్చాడు. అయితే ఇక్కడ ప్రసంగి అయిన గ్రంథం రాసించిన సొలొమోను చెప్తున్నాడు, అయ్యా యవనుడా, నీ యవన కాలం ముందు సంతోషపడు, ఆ తర్వాత నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున దృష్టి యొక్క ఇష్టము చొప్పున సంతోషంగా ఉండు. ఒకనొక యవనస్తుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడో లేదో అన్యుడు వాక్యాన్ని ఆధారం చేసుకోలే. అయితే తండ్రి యొక్క రాజరికమైన పరిపాలన బట్టి రాజు అయిపోయాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి నెబుకద్నెజరు రాజు కుమారుడైన ఈ బెల్షస్సరు యవన కాలంలో రాజై రాజరికపులో ఆ తన తండ్రి సంపాదించిన ప్రపంచాన్నే జయించిన బబులోను రాజైన నెబుకద్నెజరు తండ్రి కష్టపడ్డాడు, కుమారుడు సుఖపడుతున్నాడు. ఆ సుఖములో తండ్రి కూడా యెరూషలేము దేవాలయంలోని బంగారు పాత్రలు కొల్లగట్టి తెచ్చుకున్నాడే కానీ వాటిని పవిత్రంగానే చూశాడు, కానీ అపవిత్రంగా ద్రాక్షరసం పోసి త్రాగాలనే కోరిక నెబుకద్నెజరు రాజు కూడా కలగల. అయితే ఈ బెల్షస్సరుకు కలిగింది. ఎందుకు? 1000 మందిలో గొప్పతనాన్ని చూపించుకోవాలా, తన యొక్క రాజ్య ప్రభావాన్ని చూపించుకోవాలా అని చెప్పి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో దేవుని దేవాలయంలో ఆ ద్రాక్షరసము దేవుని ప్రజలకు ఇచ్చే పరిశుద్ధులకు ఇచ్చే పాత్రలు తీసుకొని రండి అని వాటిల్లో ద్రాక్షరసం పోసి తాగాడు. అప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏమనలా. ఆ తర్వాత ఏం చేశాడు? వారు బంగారు, 4వ వచనం, బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా. అంతవరకు దేవుడు అతనికి తీర్పు తీర్చలా. ఎప్పుడైతే ఆ కర్ర రాతి బొమ్మలు వెండి బంగారుతో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షరసం త్రాగుతుంటే అప్పుడు ఏమైంది? 5వ వచనం చదువుతారా? కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనిచుండాను. కాబట్టి అంతవరకు బాగున్నాడు రాజు. ఇప్పుడేమైపోయింది? పరిస్థితి వేరైపోయింది. ఆ వనకడ వాళ్ళకే కాదు, చదివాళ్ళకు కూడా వనకడ పట్టుకునేట్టుంది. కాబట్టి ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఏం చేస్తాం? వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు. కాబట్టి దేవుని యొక్క చిత్తములో మరి యవన కాలం ముందు సంతోషపడు. అయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో నువ్వు చేసినావు అంటే ఆ పాత్ర, యెరూషలేములోని పాత్ర పరిశుద్ధమైన పాత్ర. నీ తల్లి తండ్రి పరిశుద్ధులు. నీ యొక్క జీవితంలో ఆ పాత్రల నుండి నీ తల్లి తండ్రి నీకు ఏర్పరిచిన ఆస్తిపాస్తులను తీసుకొని నువ్వు విర్రవీగినట్లయితే దేవుడు నీకు కూడా తీర్పు తీరుస్తాడు, నాకు కూడా తీర్పు తీరుస్తాడు. కాబట్టి తాగేటప్పుడు ఏమనలా, అయితే ఆ కర్ర రాతి బొమ్మలను స్తుతిస్తా, ఈ యొక్క రాతి బొమ్మలే నా తండ్రి రాజ్యాన్ని ఇంత విస్తరింపజేశాయి, ఇప్పుడు నాకు కూడా ఆ ప్రభావం వచ్చింది అన్నాడో ఏమో, వాక్యంలో రాయబడలే. వెంటనే దేవుని అరచేయి వచ్చి గోడ మీద రాస్తూ ఉంది. మనుషులు ఎవరు కనపడలే, ఒట్టి అరచేయి. మెనే టెకెల్ ఊపార్సింగ్ అంటే మరి దానియేలు రాకముందు ఎవ్వరు చెప్పలేకపోయారు, ఆ జ్ఞానులు ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు నెబుకద్నెజరు భార్య, రాజకుమారుని యొక్క తల్లి మహారాణి వచ్చింది. అరే నువ్వు చింతపడు, నీ తండ్రి కాలంలో దానియేలు అని ఆయన ఉన్నాడు, ఆయన ఈ మర్మాలు ఇవన్నీ చెప్పగలడని ఆయన పిలిపించాడు. అప్పుడు ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుని యొక్క
వాక్య భాగంలో 22, 23. 22, 23. అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి, మనం అనుకున్నాం ఎరగలేదనుకున్నాం, దానియేలు చెప్తున్నాడు ఈ సంగతి అంతా నీకు తెలుసు, మీ నాయన చేసిన సంగతి. నీ మనస్సును అంచుకొనక పరలోకమందున్న ప్రభు మీద, కాబట్టి జాగ్రత్త పడదాం. మీరు కూడా పరలోకమందున్న ప్రభు ఎల్లకాలము నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయనకు కనుమరుగై ఉన్నావని నువ్వు ఎక్కడైనా పాపానికి దాసుని అయ్యావా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, దేవుని యొక్క ఉగ్రత ఆకాశములో నుండి నీ మీద నా మీద ఆయన కుమ్మరించగలడు. సొదొమ మీద కురిపించిన దేవుడు నీ పైన కురిపించలేడా? నా పైన కురిపించలేడా? ఖచ్చితంగా కురిపిస్తాడు, డౌటే లేదు. జాగ్రత్త. దేవుని ఆలయ సంబంధముగు అప్పుడు రాలే, ఆ హస్తం రాయలే. స్తుతించారు కాబట్టి అప్పుడు దేవుడు తీర్పు చేశాడు. చదవమ్మా. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో, నెబుకద్నెజరు సంగతి వదిలిపెట్టు, ఆయన కుమారుడు బెల్షస్సర్ సంగతి వదిలిపెట్టు. ఇప్పుడు ఈ వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ఏమంటుంది? నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనని నీవు గణపరచలేదు. ఇంతకీ ఇక్కడ కూర్చున్న యవనస్తులు గణపరిచారా లేదా? ఉదయకాలంలో ఆరాధన చేశారా లేదా? ఆరాధన చేయకపోతే నువ్వు గణపరచనట్టే లెక్క, అవునా కాదా? అట్లాంటి స్థితిలో ఏమంటావు? నీవు గణపరచలేదు కాబట్టి 24 కావున పరలోకములో దేవుని ఎదుట నుండి అరచేయి వచ్చిందంట. భూలోకానికి వచ్చిన అరచేయి పరలోకంలో ఉండే దేవుని యొద్ద నుండి పంపించాడు. అరచేయి పోయి ఆ రాజుకు తీర్మానం చేసి తీర్పు చెప్పు అని. అది వచ్చి ఈ వ్రాత రాసింది. వ్రాసిన చట్టం ఏదనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. ఒకవేళ దేవుడు నీ లెక్క నా లెక్క ముగించాడనుకో, అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నతమైన స్థాయికి అన్నీ తీసుకొని వచ్చి స్టూడెంట్స్ మధ్య వారిని విజ్ఞానవంతులుగా చేయాలని మరి టీచింగ్ ఇచ్చేటప్పుడే ఎనికి వెళ్ళి అట్టే పడిపోయాడు స్టేజ్ మీద. అదంతా వీడియోలో వస్తుంది. పడిపోయాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఎలాంటి గొప్ప మరణాన్ని దేవుడిచ్చాడు అబ్దుల్ కలాం. మన సెంటర్లో మధ్య భాగంలో సొంటి ఛాయ్ అమ్ముతాడు. ఆయన పేరు భాషా. ఆ నుంచి రేషన్ షాప్కి వచ్చా, కిరాణా దుకాణంలో ఏమన్నా తీసుకుందామని. ఆయన పేరు అడిగితే అబ్దుల్ కలాం అన్నాడు. నా సత్సంతో పోయింది అబ్దుల్ కలాం పేరు చెప్తానే. ఎంత మంచి పేరు పెట్టారా మీ అమ్మ మీ నాయన నీకు అని అంటే అతను నవ్వుతున్నాడు. ఉన్నతమైన రాష్ట్రపతి. అలాంటి భావాలు మనం పునికి పుచ్చుకోవాలి. ఆ వ్యక్తి ఎట్లా అయినాడు? పేపర్లు అమ్మాడు. వాళ్ళ తండ్రి అంత పేదరికంలో నుండి పేపర్లు అమ్మాడు. దేశానికి ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యాడు. అయిన తర్వాత స్మార్ట్ కటింగ్ నీకు చేస్తాం సార్ అంటే, లేదు నా కటింగ్ ఇట్లే ఉంటుంది, పిచ్చోన్లాగే ఉంటా, మీకు ఇష్టమైతే ఉంచుకోండి లేకపోతే లేదు. ప్రపంచమంతా తిరిగాడు. ఆయన స్పీచ్కు ఆయన భావానికి అందరూ ప్రపంచమంతా తల వంచి నమస్కారం చేశారు. నా ప్రియ సహోదరుడా, అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానం కొరకు నువ్వు ప్రాకులాడు. నీ తల్లిదండ్రి కష్టపడి నేను చదువుకు పెడితే ఈ బుక్ నా బుర్రకే ఎక్కడం లే, దీని దుంప తెంచా, దాని దుంప నువ్వు తెంచితే నీ దుంప అది తెంచుతుంది. నువ్వు ఎక్కడుంటావు? చాయ్ నా మనమన్నా కట్టే చెప్తుంటా, ఒరే మీరు చక్కగా స్కూల్కి పోకపోతే ఆ దారిలో హైదరాబాద్లో ఉంది మౌలాల్లో టెంకాయలు అంగడి కాదు, టెంకాయలు తాగుతుంటాం. నా మనమని ఇద్దరికి చెప్పిన, అరే మీకు చదువు కష్టమైతే చెప్పండి రా, ఒక ఉద్యోగం ఉందిరా అంటే, ఏం ఉద్యోగం అబ్బా అంటారు. ఆ ముసలాయన అడిగినారా, నాకు అరిసి అరసలేకుండా సార్
టెంకాయ 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 అంటే అరుస్తుంటే చాలు సార్. కారోళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళు కోపగించుకొని ఇంకా నన్ను కొట్టేదానికి వస్తారు, కలబడేదానికి వస్తారు. ఒకసారి బండ్లగూడ జాగీర్లో మెహదీపట్నం బండ్లగూడ జాగీర్ బెత్లెహేం ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థనా మందిరం వాళ్ళు అక్కడ వస్తే అక్కడ ఇట్లనే మాట్లాడుకుంటే 2 రోజులైంది స్కూల్కి అంటే మేము ఇక్కడనే ఉంటాం అబ్బా చేసి అవురా మీరు స్కూల్ తప్పించుకునే అందుకు వచ్చారు అని, ఇక్కడ కూడా ఒక పోస్ట్ ఖాళీ ఉందిరా అంటే నీ పోస్ట్ వద్దు నీ కథ వద్దు నువ్వేం చెప్పాకన్నాను. అక్కడ చెప్పా ఏం లేదురా చెత్తబండి వారాంతంలో సరిగా రావడంలే, అందుకు నీకు అప్పుడు వాడు ఒక బ్యాగ్ దగ్గరించుకొని పోతున్నారనమాట. అరే ఇది కరెక్ట్గా చెత్తబండికి సూట్ అవుతుందిరా, ఒకనికి పొడి చెత్త ఒకనికి తడి చెత్త. మీరేం పాట పాడాలంటే అమ్మ ఈ ఏరియాలో చెత్తబండి రిపేర్కి వచ్చింది, మొన్న జానన్నకు ఫోన్ చేశా, ఏమన్నా నీ చెత్తబండి ఇంకా రాలే 6 గంటల నుంచి కూర్చోండి అంటే నవ్వుతున్నాడు జానన్న. అన్న బండి రిపేర్లో ఉందన్న, బయట ఉన్నాం మేము, ఈరోజు రాదన్న బండి అన్నాడు. ఆ మాట ముందు చెప్పింటే నేను పడుకొని నిద్రపోయింది కదన్నా అని చెప్పి అన్నా అని వాళ్ళతో అన్నా. ఏమని చెప్పాలా, చెత్తబండి రిపేర్లో ఉందమ్మా, పొడి చెత్త మా తమ్మునికి, ఎందుకంటే పొడి అయితే వాడు బరువు బయలేడు, తడి చెత్త నాకు ఏంటమ్మా అన్నరా అంటే అప్పుడు వెంటబడి వచ్చారు. మన బ్రతుకులు అంతే. యవనస్తులైన మీరు మీ తల్లి తండ్రి అందించిన ఆ యొక్క కష్టార్జితాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఒరే పాస్ మార్కులు వస్తే చాలరా అంటే 70 రావాలా, 70 చాలరా అంటే 95 రావాలా, అట్లా కష్టపడాలి. కష్టపడాలంటే ఏం చేయాలా, పుస్తకాలు ముందేసుకొని నీ జీవితంలో చెడు అలవాట్ల నుండి విడిపించబడి యవ్వన కాలం ముందు వచ్చే కోరికలు విస్తారంగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ పిలుస్తారు, ఏందిరా పుస్తకాలు పురుగులాగా రా పోదాం, సిటీ అంతా ఎంజాయ్ చేసేద్దాం, తిరిగి వద్దాం. పిలిచేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఇప్పుడు ఎక్కడా తిరగాల్సిన పనిలే, యూట్యూబ్ కొట్టేస్తే ప్రపంచం అంతా అదే నేను తిప్పుతుంది, ఎక్కడ కూర్చునే ఉంది, జాగ్రత్త. కాబట్టి దేవుడు ఇక్కడ సొలొమోను అంటున్నాడు, నువ్వు ఎట్లా సంతోషపడినా ఆ తర్వాత ఆయనను వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చే దేవుడు ఉన్నాడనే సత్యాన్ని నువ్వు గుర్తించు. ఇప్పుడు బెల్షస్సర్ రాజు అనుకోలే, ఇంతమందిలో 1000 మందికి విందు చేస్తున్నా, నా తండ్రి కాలంలో ఉండే సంపదంతా చూపిస్తే అబ్బా 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 అనేటట్టు చేస్తున్నా అనుకున్నాడు. బుద్ధిహీనుడై దేవుని మందిరంలోని పాత్రలు తెప్పించి తీర్పు తెచ్చుకున్నాడు. అన్నాడు 2వ రథం మీద ఎక్కించాడు. 3వ రథం, ఒకటి రాజుకు, 2వది ప్రధానమంత్రికి, 3వది దానియేలుకు. ఆ తర్వాత ఆ మెడకు బంగారు గొలుసు వేయండి అంటే ఎవరికి కావాలయా నీ దానాలు, నీ దానాలు నీ దగ్గర ఉంచుకో. వాళ్ళ తండ్రి కాలంలో 20 సంవత్సరాలు యవనస్తునిగా రాజ్యానికి వచ్చాడు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నాడు. 20 ఏళ్లలో ఆయన ప్రవర్తన మారలే. 70 ఏళ్ళు బబులోను రాజ్యంలో ఉండి తిను తాగు ఎంజాయ్ చేయంటే నీ ఆహార పదార్థాలు నాకు వద్దు, శాఖాధాన్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. శారీరక కోరికలు వాటి అన్నిటి నుండి విడిపించబడ్డాడు. ఇప్పుడు 90 సంవత్సరాల వయసు, తిరిగి యెరూషలేముకు తిరిగే వయసులో ఆ తల్లి అక్కడ ఉంది కాబట్టి ఆమె ధాన్యాలు మరవబడ్డాడు. ఆ స్థానంలో ఉద్యోగం లేదేం లేదు, 90 సంవత్సరాలు ఎవరు పెట్టుకుంటారు? అటువంటి పరిస్థితుల్లో వచ్చి అప్పుడు కూడా ఆయన షార్ప్నెస్, దేవునితో ఆయన సంబంధం అంత ఖచ్చితంగా ఉంది. 137 సంవత్సరాలు, దానియేలు 90, 137 సంవత్సరాలు ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ఆదికాండం 49, యాకోబు. 137 సంవత్సరాల్లో కుమారులందరూ 12 మంది గోత్రకర్తలారా రండ్రా, మీ భవిష్యత్తు చెప్తారా? నువ్వు చెప్తావా డాడీ? 137 సంవత్సరాల్లో నీకు జ్ఞాపశక్తి ఉందా? ఖచ్చితంగా జ్ఞాపకం ఉందిరా, దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. అందరికీ వారి భవిష్యత్తులు చెప్పి మంచం మీద కాళ్ళు ముడుచుకొని దేవునికి తన ఆత్మను అప్పగించాడు. దేవుని బిడ్డలు దేవుని మరణానికి భయపడరు, సిద్ధపడి ఉంటారు. కాబట్టి నీవు నేను సిద్ధపడాలా వద్దా? మా గురుడు వస్తున్నాడు, మనం సిద్ధపడకపోతే ఈయన ఎంట పడతాడు. బయట కూర్చోండారు గురువులు ఇద్దరు, కాసుకో ఉన్నారు అన్నా తొందరగా అయిపోయిస్తే అక్కడ సువార్త చేయాలా, మీటింగ్ ఉంది ఇవన్నీ అని. కాబట్టి మీ యవ్వన కాలంలో మీ జీవితాలను చక్కగా కాపాడుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా ఉండొద్దు, దేవుని వాక్యాన్ని చదవండి. బెల్షస్సరు యవ్వన కాలంలో రాజయ్యాడు. తండ్రి అనుభవించిన ఆస్తి కుప్పలకుంది, అంతా ఎంజాయ్ చేస్తూ తన తీర్పును అనవసరంగా తెచ్చుకున్నాడు. అప్పుడు అన్నాడు, ఆ దినమందే బెల్షస్సరు హతుడాయను. ఆ దినమందే అంత గొప్ప విందు ఎవరన్నా అనుకుంటారా? యవనస్తుడు ఉన్నతమైన భవిష్యత్తు ఉంది, దేవుని యొక్క మందిరంలోని పాత్రలు తెచ్చి ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించకుండా కర్రరాతి బొమ్మలను స్తుతించాడు. ఇప్పుడు బెల్షస్సరు కథ ద్వారా నీవు నేనేం నేర్చుకున్నావు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తల్లిదండ్రికి దూరమైన తర్వాత తప్పైన కుమారుడు ఏం చేశాడు? తప్పైన కుమారుడు చేసిన కార్యాలు వాళ్ళ అన్న చెప్పాడు. నీ ఆస్తి తీసుకొని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగా
ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగినా ఎవరు కనుక్కుండే వాళ్ళు లేరు అనుకోవద్దు. నీ క్రియలన్నీ రికార్డ్ అవుతున్నాయి సీసీ కెమెరా దేవుని దగ్గర. ఆ క్రియలను బట్టే రాబోయే దినాల్లో నీ జీవితంలో పంట ఇస్తాడు. ముళ్ళ పంట, గచ్చపొదల పంట. నీ జీవితంలో ఏడుస్తావు, నాకెందుకు ఇట్లాంటి పరిస్థితి అని. దేవుడు చెప్తాడు, నా కుమారుడా, నువ్వు ఏ పంట వేసుకున్నావో అదే పంట కోసుకోవాలా. నువ్వు జొన్న విత్తనాలు వేసావు, తక్కువ రేట్ అని పుచ్చిపోయిన విత్తనాలు తెచ్చుకున్నావు. ఇప్పుడు పంట నీ చేతికి రాదు, ఆ పిండి రాలిపోతుంది. 1 ఎకరాకు పక్క పొలంలో మంచి విత్తనాలు వేసుకున్న వాళ్ళు 50 మూటలు, నీకు 5 మూటలు వచ్చాయి. ఏరు పంచుకొని ఎంతో కష్టపడితే పుచ్చిపోయిన గింజ. నీ జీవితం పుచ్చిపోయిందా, పరిశుద్ధమైందా, పవిత్రమైన గింజగా ఉన్నావా? అట్లయితే మంచి పంట వేసుకొని విస్తారమైన పంటను నీ జీవితయాత్ర దినాల్లో సంతోషాన్ని అనుభవిస్తావు. కాబట్టి యవన దినాల్లో యవన కోరికలకు దాసులు కావద్దు, బానిసలు కావద్దు. ఆ తలంపుల నుండి విడిపించాలంటే దివారాత్రం ఏం చేయాలా? దివారాత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాల. మనమేమంటాం, దివారాత్రం సెల్ ఫోన్ చూస్తే అంతే సంగతులు, నేరుగా నిత్యాగ్ని గుండానికి వెళ్తాం. కాబట్టి అందుకనే 12వ అధ్యాయంలో దుర్దినములు రాకముందే కొంతమంది అన్నీ అయిపోయి రోగాలు పడినాకప్పుడు అంటున్నారు, నా జీవితం అయిపోయింది, నా కోసం ప్రార్థన చేయండి. ఏం ప్రయోజనం అప్పుడు చెప్తే? జీవితం అయిపోయినాక ఏం ప్రయోజనం అయ్యా నీకు? యవన కాలంలో ఉండగానే మంచి మార్గాన్ని నడు, నీ తల్లిదండ్రికి సంతోషపెట్టు, ఆ తర్వాత వృద్ధాప్యంలో వారిని ఆదరించు. యోసేపు అన్నాడు, ఇంకా 5 కరువు సంవత్సరాలు ఉండే, రండన్నా, మీరందరూ నన్ను గుంటలో వేసినా నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థానాలు ఇచ్చి, ఆశీర్వాదాలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, నిన్ను, నీ భార్య, నీ పిల్లలను మనుమనుల వరకు నేను పోషిస్తా, రా. ఛాలెంజ్ యోసేపు. మీరు ఆ ఛాలెంజ్ తీసుకొని మీ కుటుంబ సభ్యులను, మన కుటుంబ సభ్యులు మహా అంటే ఎంతమంది? మన అమ్మ నాన్నలు ముందుగానే భయపడి 2 లేక 3 ఉంటారు. ఒక ఆయన అమెరికాలో 6 అడుగులు ఎత్తు, మోజెస్ అన్న ఆయన పేరు. ఇక్కడ ఒక మోషే ఉన్నాడు కదా మనకు. ఆ మోజెస్ అన్న వాక్యం చెప్పేవాడు. 150 మైళ్ళ స్పీడ్తో వచ్చాడు కారులో మందిరానికి రావాలని. పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత నీ ఏజ్ ఎంతయ్యా అని అడిగారు. సింపుల్ 70 అన్నాడు. 70 ఏళ్ళ వయసులో 150 మైళ్ళ స్పీడ్తో పోతావా? యాక్సిడెంట్ అయితే ఎట్లా నీ పరిస్థితి అని అరిసి అతన్ని ఆఫ్ చేసి ఫైన్ వేసి ఇంకోసారి అట్లా పోకంటే మందిరానికి వచ్చి చెప్తున్నాడు సాక్ష్యం, నాలాగనే ఇట్లా పరిస్థితి అయిందని. ఆయన వాక్యం చెప్తూ తర్వాత చెప్తా ఉన్నాడు. భోజనాలు పెడుతుంటే ఆడు చెప్పాడు, అన్నా నా సాక్ష్యం నీకు చెప్పాలన్నాడు. అప్పుడు మేము 2 నెలలకు అమెరికాకు పోతాం. ఏం సాక్ష్యం అన్నా అంటే, మాది ఆదోని అన్నా అన్నాడు. మన ప్రాంతవాసి ఆదోని. వారి తల్లిదండ్రులకు నేను ఎన్నో కుమారునో తెలుసా అన్నా అన్నాడు. తెలియదన్నా అంటే 14వ కుమారుని. నా అన్నం నోట్లో తట్టిన మళ్ళీ ప్లేట్లో పడిపోయిందా అని ఇంకా ఆయన నవ్వుతున్నాడు. 14వ కుమారుడు. నేను అడిగా, అన్నా తల్లులు ఒకరా ఇద్దరా అని. ఒకే తల్లి ఒకే తండ్రి, మేము 14 మంది సంతానం. నేను ఇక్కడికి వచ్చా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నీ నా విశ్వాస జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. అప్పుడు దేశమంతటికి ఆహారం పెట్టగలిగే గాంధీ ఒక్కడే. అబ్దుల్ కలాం పేదరికమైన కుటుంబం నుంచి, గాంధీ అన్న రిచ్ ఫ్యామిలీ, ఫారిన్కు పంపించాడు వాళ్ళ నాయన. కానీ ఈయనట్ల కాదు. మన దైవజనుడైన భగత్ సింగ్ గారు 5 ఊర్లకు జమీందారంట. దారాసింగ్ ఉండే పంజాబ్ రాష్ట్రం ఆయనది కూడా. అదే పంజాబ్ నుంచి వచ్చాడు. 5 ఊర్లకు జమీందారు వాళ్ళ నాయన. అటువంటి పరిస్థితిలో దేవుడు ఎన్నుకున్నాడు. మరి మనం సండే స్కూల్ చిన్నతనం నుండి పాటలు వాక్యం ఎదిగిన తర్వాత నీ నా జీవితం ఎట్లుండాలా? బాల్యకాల దినములందే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకో. అప్పుడేమవుతుంది? నీ జీవితం ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. ఓకేనా? ముగించుకుందామా? మీరు చెప్పడంలా బయట ఉండేవాళ్ళు చెప్తున్నారు, ముగి తొందరగా. వాళ్ళ బాధ వాళ్ళు, నా బాధ నాది. రైట్, ప్రార్థించుకుందాం. మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. బాబురావు బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు, క్లోజింగ్ ప్రేయర్.